హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఏంటంటే మనము ఫ్లాట్ లేదా హౌస్ రెంట్కి తీసుకోవాలనుకున్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత ఫోన్లో ఎలాగ కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి అని చెప్పి చూస్తాం. అలాగే ఇదేంటంటే మీరు ఇండియాలో ఉన్నా సరే అవతలి వాళ్ళకి తెలుగు రాదు అనుకున్నప్పుడు ఈ వొకాబులరీ ఇచ్చేయండి. అలాగే మీరు అమెరికాలో ఉన్నా సరే ఈ వొకాబులరీ వాడుకోవచ్చు. యాజ్ ఎ టెనెంట్, యాజ్ ఎ ల్యాండ్ లార్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదేంటంటే ఎప్పుడు వెన్ ది సిచ్యువేషన్ అరైజెస్ అంటే యాడ్ చూశారు, యాడ్ చూసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ లార్డ్కి మీరు ఫోన్ చేస్తారు. లేదు ఎవరైనా టెనెంట్, మీరు ల్యాండ్ లార్డ్ అయితే వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు ఎలా సమాధానం చెప్పాలన్నది ఈ వీడియోలో ఉంటుంది. ఇదేంటంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ కాదు, కంప్లీట్గా వొకాబులరీ మారిపోతుంది. అది ఒకసారి గమనించండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే యాడ్ చూసారు, మీరు ఫోన్ చేస్తారు. ఏమని? ఐఎమ్ కాలింగ్ అబౌట్ ద ఫ్లాట్ ఫర్ రెంట్, ఈజ్ ఇట్ స్టిల్ అవైలబుల్ అనాలి. ఈజ్ ఇట్ స్టిల్ అవైలబుల్ అనాలి. ఎందుకు అనాలి? మనం మామూలుగా తెలుగులో అయితే ఇంకా ఖాళీగా ఉంది అంటాము. అంటే ఈజ్ ఇట్ స్టిల్ వేకెంట్ అని అనకుండా ఈజ్ ఇట్ స్టిల్ అవైలబుల్ అని చెప్పి అనాలి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఎస్ ఇట్ ఈజ్, అంటే ఖాళీగా ఉంది అన్నప్పుడే కదా స్టార్ట్ అవుద్ది. నో అంటే ఇంకా మీకు కన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కెన్ ఐ సీ ఇట్ టుడే, ఈరోజు చూడొచ్చా? ఓకే, ఎస్ అని అంటే తర్వాత స్టార్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటది? హౌ మచ్ ఈజ్ ద రెంట్, అద్దెంత అంటే అమెరికాలో అయితే ఇట్ ఈస్ $1,200 పర్ మంత్. అదే ఇండియాలో అంటే ఇట్ ఈస్ 10,000 రూపీస్ పర్ మంత్. అంతైతే అంత మనం చెప్పాలి. తర్వాత ఇక్కడ ఆర్ ద యూటిలిటీస్ ఇంక్లూడెడ్. ఏంటి యూటిలిటీస్ అంటే? యూటిలిటీస్ కలిప అంటే యూటిలిటీస్ అంటే ఏంటంటే అమెరికాలో ఎలక్ట్రిసిటీ, వాటర్, అలాగే గ్యాస్. ఏంటి గ్యాస్ అంటే అక్కడ వింటర్లో ఏంటంటే హౌస్ వార్మింగ్ అంతా కూడా గ్యాస్తో జరుగుతుంటుంది. సో ఈ మూడు కలిప కాదా అని చెప్పేసి అంటారు అక్కడ. ఇక్కడే కూడా అడిగితే అడగచ్చు. అప్పుడు ఏంటంటే నో, యూ షల్ హ్యావ్ టు పే దమ్ యువర్ సెల్ఫ్, కాదు అది మీరే కట్టుకోవాలి అని చెప్తాము. తర్వాత వెన్ ఈజ్ ద రెంట్ డ్యూ అంటే ఎప్పుడు కట్టాలి, రెంట్ ఎప్పుడు కట్టాలి. వెన్ షుడ్ ఏ పే రెంట్ అని కాకుండా వెన్ ఈజ్ ద రెంట్ డ్యూ అని చెప్పాను. దీన్ని డూ అని కూడా ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు, అలాగే డ్యూ అని కూడా చేయొచ్చు, యాజ్ పర్ ఇన్ కన్ఫార్మెన్స్ విత్ కేంబ్రిడ్జ్ డిక్షనరీ. అప్పుడు ఏంటంటే ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ఈచ్ మంత్ ఇన్ అడ్వాన్స్, పేడ్ ఇన్ అడ్వాన్స్ అంటే ప్రతీ నెల మొదటి తారీఖుని ఇచ్చేయాలి. అది కూడా అడ్వాన్స్లో ఇవ్వాలి, అంటే ముందుగా ఇవ్వాలి అని. దీని తర్వాత విల్ ద రెంట్ గో అప్ అంటే రెంట్ పెరిగే అవకాశం ఉందా? మరి గో అప్ అంటే మనం ఏమంటున్నాం? మీదకి వెళ్తుందా? రెంట్ మీదకి వెళ్తుందని అడుగుతున్నా. ఇంగ్లీష్లో ఇలాగే అడగాలి. నేటివిటీ ఉంటుంది. ఎవ్రీ లాంగ్వేజ్ విల్ ఇట్స్ హ్యావ్ ఓన్ నేటివిటీ. ఆ నేటివిటీ ప్రకారమే మనం వొకాబులరీ అనేది ఉండాలి. ఓకే, అప్పుడు ఏమంటే నో అంటిల్ ది ఎండ్ ఆఫ్ ద లీజ్, వెన్ యువర్ లీజ్ ఎక్స్పైర్స్ ద రెంట్ మే గో అప్. లేదు, లీజ్ ఉన్నంత వరకు సేమ్ రెంట్ ఉంటుంది, లీజ్ అయిపోయిన తర్వాత అది పెరగచ్చు. ఇక్కడ నేనేమన్నాను? లీజ్ అన్నాను. ఇక్కడ లీజు అని తెలుగులో మనం సాధారణంగా రాస్తుంది. ఇది లీజు కాదు, లీజ్. సో ఇదేంటంటే లీజ్ ఎఫెక్ట్ ఫోర్స్లో ఉన్నంత వరకు సేమ్ రెంట్ ఉంటుంది, లీజ్ అయిపోయిన తర్వాత పెరిగితే పెరగచ్చు అని చెప్పి మనం చెప్తాము. అంటే మీరు ల్యాండ్ లార్డ్ అయితే అలా చెప్పాలి, లేదా మీరు టెనెంట్ అయినా సరే మీకు ఇలాంటి రిప్లై వస్తుంది. దాని తర్వాత ఏంటంటే హౌ మచ్ ఈజ్ ద సెక్యూరిటీ డిపాజిట్. ఇది చూడండి, ఇది అపార్ట్ ఫ్రమ్ అడ్వాన్స్ కాకుండా సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఏంటంటే మీరు ఇల్లు తీసుకున్న తర్వాత, ఫ్లాట్ తీసుకున్న తర్వాత అందులో ఏవైనా సరే డ్యామేజ్ అయినప్పుడు న్యాచురల్ వేర్ అండ్ టేర్ తప్పించి మిగిలిన వాటికి వాళ్ళు కొద్దిగా సొమ్ము ఉంచుకుంటారు. అదే సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. అది కట్ చేసి మీకు మిగిలిన ఇస్తారన్నమాట. సో అది అంతా అడగాలి ఖచ్చితంగా. అప్పుడు ఏమని చెప్తున్నారంటే ఎస్ ఇట్స్ 1 month.
ఇట్స్ 1 మంత్ రెంట్. అంటే ఇది ఏంటంటే ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ క్వాంటిటీ ఎలా ఉంటుందంటే అమౌంట్ ఈ మంత్లీ రెంట్ ఎంత అవుతుంది దానికి మల్టిప్లై ఉంటుంది. సో 1 మంత్ రెంట్ వీళ్ళకి అడుగుతున్నారు. లేదా యూ కెన్ ఆస్క్ 2 మంత్స్ రెంట్ ఆర్ 3 మంత్స్ రెంట్. ఇంకా దీంట్లో ఏంటంటే కొంతమంది కెన్ ఐ హ్యావ్ పెట్స్ అని అడుగుతారు. అంటే కుక్కలు కానీ పిల్లి పెద్ద ప్రాబ్లం ఉండదు, దానికి ఎస్ నో ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఫ్రీగా ఇస్తారు, కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకొని పెట్ ఛార్జ్కి తీసుకొని పెట్స్ని అలౌ చేస్తారు. ఓకే. ఇంకోటి ఏంటంటే కెన్ ఐ సబ్లెట్ అంటే మీరు అద్దెకి తీసుకున్నారు, మళ్ళీ మీరు ఎవరికైనా తిరిగి అద్దెకి ఇచ్చుకోవచ్చా అని అంటే అప్పుడు ఏం చెప్తారంటే అవతల నుంచి వచ్చిన ఆన్సర్ ఎస్ యూ క్యాన్, బట్ యూ మస్ట్ గెట్ రిటర్న్ పర్మిషన్ ఫ్రమ్ అస్ ఫస్ట్. నువ్వు సబ్మిట్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు మా నుంచి ముందుగానే రాతపూర్వకంగా పర్మిషన్ అనుమతి తీసుకున్న మట్టుకే నువ్వు ఆ పని చేయాలి అని చెప్పి ల్యాండ్ లార్డ్ చెప్తారు. మీరు విన్నారు, లేదా మీరు ల్యాండ్ లార్డ్ అయితే మీరు ఈ విషయం చెప్పచ్చు. తర్వాత హౌ మచ్ నోటీస్ డూ ఐ నీడ్ టు గివ్ ఇఫ్ ఐ వాంట్ టు లీవ్ అర్లీ. ఇక్కడ కూడా మీకు వొకాబులరీ మారిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఎన్ని రోజుల ముందు నేను చెప్పాలి. ఒకవేళ 12 మంత్స్ లీజ్ పీరియడ్ ఉంది, కానీ మీరు 6 మంత్స్కే ఖాళీ చేస్తాం అనుకోండి, అప్పుడు నోటీసు ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి అని చెప్పి అడుగుతారు. ఇక్కడ కూడా వొకాబులరీ మారింది, మీరు చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే యూ నీడ్ టు గివ్ ఏ మంత్స్ నోటీస్ అంటే మీరు ఒక నెల ముందు మాకు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నోటీస్ ఇవ్వాలంటే అది కూడా రిటర్న్ నోటీసా లేకపోతే వర్బల్గా చెప్తే సరిపోతుందా, అనవసరం, అది నోటీస్. తర్వాత ఏంటంటే హూ డు ఏ కాంటాక్ట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఓకే, నేను ఇంట్లో దిగిపోయాను, ఒకవేళ దిగిన తర్వాత ఏదైనా సమస్య వస్తే నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలి అని చెప్పి డౌట్ వస్తుంది మీకు, లేదా అవతల వాడికి వస్తుంది, టెనెంట్స్కి వస్తుంది. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే నన్నే, హీర్ ఈజ్ మై ఫోన్ నెంబర్, ఇక్కడ నా నెంబర్ ఉంది కదా, నన్నే కన్సల్ట్ చేయాలి. తర్వాత వెన్ విల్ ద ఫ్లాట్ బి అవైలబుల్ అంటే ఇది ఎప్పుడు అడుగుతారు, ఫ్లాట్ ఎప్పటికి అవైలబుల్ ఉంటుంది ఎందుకు అడుగుతారంటే ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నా, లేదా రెనోవేషన్లో ఉన్నా, లేదా ఒక టెనెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెనెంట్ ఖాళీ చేయకపోయినా సరే ఈ ప్రశ్న అడుగుతారు. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్ అండ్ నెక్స్ట్ ఫార్ట్ నైట్ ఆర్ నెక్స్ట్ క్వార్టర్ అని చెప్పి ఏదో చెప్తారు. సో ఇలా మీరు ఏంటంటే ఈ వొకాబులరీ వాడాలి. తెలుగులోంచి సింపుల్గా ట్రాన్స్లేట్ చేయదు. జస్ట్ ఇవేంటంటే జస్ట్ 10 క్వశ్చన్స్ ఆన్సర్స్, ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకొని ఈ రెంట్ ఎప్పుడైతే మీరు ఎవరికైనా రెంట్కి ఇవ్వాలనుకున్నా, మీరు రెంట్ తీసుకోవాలనుకున్నా, ఇది ఇండియాలో అయితే తెలుగు రాని వాళ్ళతో లేదా హిందీ రాని వాళ్ళతో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కాబట్టి ఇలా మాట్లాడచ్చు. లేదు మీరు అమెరికా వెళ్తే యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో ఇది ప్రాక్టీస్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.